సెక్యులరిజం అంటే నేను చదివిన అర్థమైతే సర్వమత సమానత్వం, పరిపాలనలో మత ప్రమేయం లేనటువంటి రాజ్యం. అంటే నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు, నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఉండదు అని ఉండకూడదు అన్నది మన సెక్యులరిజం అసలు అర్థం. పరిపాలనలో మత ప్రాతిపదికన నిర్ణయం తీసుకోకూడదని. కానీ ఈ దేశంలో ఏం జరుగుతోంది? చట్టాలు మత ప్రాతిపదికన నడుస్తున్నాయి. ఇదిగో వీళ్ళు ఈ మతం కాబట్టి వీళ్ళు విద్యా సంస్థ ఎలాంటి రిజర్వేషన్స్ లేకుండా నడుపుకోవచ్చు, ఈ వ్యాపారాలు వీళ్ళు డైరెక్ట్గా నడుపుకోవచ్చు, వీళ్ళు ఈ మతం వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా అన్నీ పాటించాల్సిందే. ఇట్లాంటి సిస్టమ్ ఇండియాలో ఉంది. ఇదేంటది? సెక్యులర్ అని చెప్పబడేటటువంటి కంట్రీలోనే ఆర్టికల్ 370 గురించి ఎవరన్నా మాట్లాడితే మతోన్మాది, అలాగే అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడితే మతోన్మాది, కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడితే మతోన్మాది. అందులో ఏమడుగుతున్నారు? అయోధ్య రామ మందిరం సుదీర్ఘకాలం పాటు సమస్య, అది పరిష్కారం అయిందంటే వాడు మతోన్మాది అవుతాడు. కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం కదా అని చెప్తే వాడు మతోన్మాది అవుతాడు. అదేంటో అర్థం కాదు. కానీ అదే అయోధ్యలోనే ఓడించాము భారతీయ జనతా పార్టీని, అయోధ్యలోనే దెబ్బతీసి చూపెట్టాం అని చెప్తే మతం కాదు, అది సెక్యులరిజం. మన దేశంలో స్పెషల్ ఏంటంటే సెక్యులరిజం అర్థం ఓవైసీ సెక్యులరిస్టు, పేరులోనే ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్ అని పెట్టుకున్నటువంటి ఓవైసీ సెక్యులరిస్ట్. కానీ బీజేపీ మతతత్వ పార్టీ. అది విచిత్రం.